హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల వ్యూహాలపై ఫోకస్ అంతా ఉంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ టీఎంకే స్టాలిన్, అన్నా డిఎంకే ఈపీఎస్, ఎన్డీఏ అన్నామలై 3 కూటములు పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 11% ఓట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమిగా 18% ఓట్లు వచ్చాయి. అన్నా డిఎంకేకి 23% ఓట్లు వచ్చాయి. నిజానికి దక్షిణ తమిళనాడులో బీజేపీ సెకండ్ ప్లేస్కి వస్తే అన్నా డిఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. చెన్నై నగరంలోని సౌత్ ప్రాంతంలో 24.6%, చెన్నై సెంట్రల్లో 23.1 ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అంటే అన్నా డిఎంకేకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అలాగే 3 కూటముల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు వచ్చేసరికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ 3వ స్థానంలో ఉన్న అన్నా డిఎంకే బీజేపీ ప్లస్గా మారిపోయింది. అంటే లీడర్షిప్ అంతా కూడా అన్నామలై చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రకంగా చూసుకుంటే స్టాలిన్ కూటమి, ఎన్డీఏ కూటమితో పాటు థర్డ్ ప్లేస్లోకి టీవీకే పార్టీ వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో టీవీకే పార్టీ ఏ మేరకు ఓటు కట్టర్గా ఉంటుంది, లేక ఓటు గెట్టర్గా ఉంటుందా? ఈసారి విజయ్ పార్టీకి 15% ఓట్లు వస్తే అది ఖచ్చితంగా బీజేపీ కూటమికి ప్లస్ అవుతుంది. కానీ ఇంకా గట్టిగా పోటీ చేస్తే మాత్రం 2 కూటములకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇటు చూస్తే విజయ్ ఇంతవరకు ప్రచార బరిలోకి దిగలేదు. కాబట్టి ఆయన ప్రభావం రాజకీయాలపై ఏ మేరకు ఉంటుందో రాజకీయ నిపుణులు సైతం చెప్పలేకపోతున్నారు. అయితే ఈ నెలలోనే విజయ్ జనాల మధ్యకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 1967 డిఎంకే వేవ్ వచ్చినట్లుగా 1977 ఎంజీఆర్ నాయకత్వంలో అన్నా డిఎంకే వేవ్ వచ్చినట్లుగా 2026లో విజయ్ వేవ్ రాబోతుందని టీవీకే పార్టీ హైప్ను క్రియేట్ చేసుకుంటుంది. ఈ హైప్ను విజయ్ అభిమానులు సమర్థిస్తుంటే కొంతమంది మాత్రం మరో కమల్ హాసన్ అవుతారని చెప్పి అంటున్నారు. అంటే లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 3వ ఫ్రంట్ల మధ్య పోటీ ఉండబోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు ప్రజలు 3వ ఫ్రంట్ను కూడా ఆదరిస్తున్నారు. ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలపై ప్రజలు విసిగిపోయారు. కాబట్టే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 18% ఓట్లు ఇచ్చారు. అయితే ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఫ్రంట్లు కూడా పోటీ చేయడం ఖాయమని అర్థమవుతుంది. అయితే ఈ ఫ్రంట్లలో పార్టీ అలాగే ఉంటాయా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే నిన్నటికి నిన్న మేము ఒంటరిగా పోటీ చేస్తామని ఓపీకే పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్టాలిన్ 2 సార్లు కలిశారు. ఓపీకే అయితే ఇప్పుడు ఆ పార్టీ స్టాలిన్తో జతకడుతుందా లేక విజయ్ పార్టీతో వెళుతుందా అనేది చూడాలి. అలాగే డిఎంకే పార్టీ ప్రేమలత కూడా స్టాలిన్ను కలిసింది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్, అన్నామలై, విజయ్ కేంద్రంగా జరుగుతాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ డిఎంకే, ఎన్డీఏ ఫ్రంట్లలోని చిన్న చిన్న పార్టీలు ఎటువైపు వెళ్తాయనేది ఇక్కడ కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా విజయ పార్టీ ఓటు కట్టర్ అవుతాడా, ఓటు గెట్టర్ అవుతాడా అనేది కూడా దీనిపైనే మిగతా 2 కూటముల గెలుపోటములు కూడా ఆధారపడి ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.